హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి బిగ్ బాస్లో కొత్త టాస్క్ జరుగుతుంది. అది వచ్చేసి దొంగల టాస్క్. ఈ టాస్క్లో లీడర్స్ వచ్చేసి మాధురి అండ్ సైలెంట్ సంజన టీం వచ్చి ఫుల్ స్ట్రెంగ్త్, అంటే బాగా బాడీస్ ఉంది, బాగా స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్. నిఖిల్, గౌరవ్, పవన్ వీళ్ళంతా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్. రమ్య వీళ్ళంతా సంజన టీం. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ అందరూ ఈమాన్యుల్, తనుజ, రీతు, కళ్యాణ్ వీళ్ళంతా ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళంతా మాధురి బ్యాచ్లో ఉన్నారు. అయితే ఇందులో ఆయేష మాత్రం నిన్న మనకు కనిపించట్లేదు, తనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది. నిన్న పార్టిసిపేషన్లో తను లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్విస్ట్ ఏం జరిగిందంటే, నిన్న ఇక్కడ ఫుల్ స్ట్రాంగ్ అనుకున్న సంజన టీము అంటే మొత్తం అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. ఇక్కడంతా లేడీస్ కొంచెము డిఫెండ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి వీళ్ళకి. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే, వీళ్ళకి కొంత అమౌంట్ బిగ్ బాస్ ఫస్ట్ ఇచ్చారనమాట, 10,000. అంటే ప్రతిసారి ఒక గేమ్ జరుగుతుంది, అక్కడ నుంచి ఇక్కడ నుంచి కొంతమంది పార్టిసిపేట్ చేయాలి, విన్ అయిన వాళ్ళకి బోనస్ అమౌంట్ వస్తుంది. అట్లా ఫస్ట్ టాస్క్ జరిగింది, సోడాలు కొట్టడం. అక్కడ ఇమాన్యుయల్, కళ్యాణ్ వెళ్ళారు మాధురి సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి రమ్య, పవన్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ వీళ్ళు విన్ అయ్యి వీళ్ళు 2,000 గెలుచుకున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇచ్చిన 10,000 అమౌంట్ అనేది సంజన మిస్ చేసుకుంది. అంటే ఆమె పడేసుకోవడము, ఆ అమౌంట్ని తనుజ మరియు సుమన్ శెట్టి, దివ్య వీళ్ళు కలిసి ఆ అమౌంట్ని కొట్టేయడం జరిగిందనమాట. అయితే టోటల్ ఈ టాస్క్ ఫస్ట్ డే టాస్క్ మాత్రమే, ఇది ఫ్రైడే వరకు ఉంటుంది. కంటెండర్స్ అయ్యే వరకు కొన్ని టాస్కులు జరుగుతూనే ఉంటాయి. ఈ టాస్క్లో ఏమైందంటే, అసలు ఈ అమౌంట్ ఎందుకు కొట్టేస్తారో, మేము గేమ్ ఎట్లా ఆడాలి, మా అమౌంట్ మాకు ఇచ్చేయండి, మేము గివ్అప్ చేస్తున్నామని నా రచ్చ చేసింది సంజన. ఇంకా మాధురి కూడా అంటే ఇంత సీరియస్గా అయిపోతుంది. మామూలుగా వాళ్ళ దగ్గర బేసిక్గా అమౌంట్ లేని వాళ్ళు ఇట్లా ఆడతారు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి ఈ కొట్టేసిన వాళ్ళ మీద సీరియస్ అవ్వడం. చాలాసేపు ఈ టాస్క్ అంతా జరిగిన తర్వాత వీళ్ళు ఒక డీల్కి వచ్చిరన్నమాట. కొట్టేసిన వాళ్ళు 60% తీసుకొని మాధురికి రిమైనింగ్ 40% ఇవ్వాలి, ఆమె టీంలో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తా అన్నట్టు ఈ టాస్క్ జరుగుతుంది. ఇది ఒక డీల్లో ఈ టాస్క్ వెళ్తుంది. ఇంకా అటు సైడ్ నుంచి సంజన మ్యానిపులేషన్ ఎట్లుందంటే, రే మాన్యుల్ నువ్వు పోవడము నా లక్కు పోయిందిరా, నువ్వు అటు వెళ్ళిపోవడము, నువ్వు ఆ డబ్బులన్నీ తీసేసుకొని ఎవరినైనా 2-3 పట్టేసుకొని ఇటు వచ్చేసి గేమ్ అంతా చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ మాన్యుల్కి హింట్ ఇస్తుంది. నువ్వు అలా అనకు మమ్మీ, ఏమైనా జరగవచ్చు, చూద్దామని ఈయన కూడా హింట్ ఇచ్చింది అనమాట. ఇంకా ఈ టాస్క్ 2 days ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరు ఎటు చేంజ్ అవుతారు, ఎవరు అమౌంట్ కొట్టేస్తారు, ఎవరు విన్నర్ కంటెండర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది. స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.